ఎస్ మనతో ఉన్నారు నటులు ఆది సాయి కుమార్. ఆయన హీరోగా నటించిన అతిథి దేవోభవ అనే సినిమా జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమా విశేషాలను ఆదిని అడిగి తెలుసుకున్నాం. సార్, సినిమా వారికి ప్రేక్షకులు అతిథులు. అతిథి దేవోభవ అంటే అన్నం పెడతాం, లేదంటే ఆతిథ్యం ఇవ్వటం. సో ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకి మీరు ఎలాంటి ఆతిథ్యాన్ని ఇవ్వబోతున్నారు? ఒక మంచి చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. సో 100% టైటిల్ జస్టిఫికేషన్ అయితే ఉంటుంది మీరు థియేటర్స్కి వచ్చి సినిమా చూస్తే. సో ఈ కథ కొంచెం టైటిల్ విని వెంటనే అందరూ కూడా కొంచెం పాతగా ఉందని అనుకున్నారు. బట్ సినిమా కథ తెలిసి మా అందరికీ 100% జస్టిఫికేషన్ అయిందనే ఫీలింగ్ ఉంది. సో అతిథి దేవోభవ. సో మీరు అందరూ కూడా థియేటర్స్కి వచ్చి మా సినిమాని చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను. పెద్ద సినిమాలు రిలీజ్ కావాల్సింది RRR కానీ రాధేశ్యామ్ కానీ కాస్త డిసప్పాయింటే. అభిమానులుగా మనకి డిసప్పాయింట్, అంటే ఒక అభిమానిగా మీరు అయి ఉండొచ్చు ఆ సినిమాల కోసం వెయిటింగ్. సో అదే సేమ్ టైం మీ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. సో ఎలా ఉంది ఈ ఫీలింగ్? తప్పకుండా యాక్చువల్ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే మేము Jan 26th అనుకున్నామండి. సో సంక్రాంతి తర్వాత వద్దామని. సో RRR పోస్ట్పోన్ అవ్వడం వల్ల మా ప్రొడ్యూసర్స్ ఈ డిసిషన్ తీసుకొని, లక్కీగా మా కాపీ రెడీగా ఉండడం, సెన్సార్ అయిపోవడం, సో అన్నీ రెడీగా ఉండడం వల్ల ఈ డిసిషన్ చాలా ఫాస్ట్గా తీసుకొని 7th రావడం జరిగింది. ఐ హోప్ ఈ సినిమాని జనాలు ఆదరిస్తారు అండ్ తప్పకుండా థియేటర్స్కి వచ్చి సినిమా బాగుందని టాక్ వస్తే చాలు, తప్పకుండా జనాలు ఆదరిస్తారు నమ్మకం మా టీం అందరికీ ఉంది. గత 2 yearsకి కూడా సినిమా ఇండస్ట్రీ పరిస్థితి కానీ ఎవరి పరిస్థితి పర్సనల్గా చూసుకున్నా సరే అంత కంఫర్టబుల్గా లేదు. ఈ 2 yearsలో మీరు మీ లైఫ్ని ఎలా లీడ్ చేయడం జరిగింది? ఈ కరోనాని, ఈ పరిస్థితులన్నింటినీ కూడా మీరు ఎలా పర్సనల్గా తీసుకుని తట్టుకుంటాం, ఎలాంటి కార్యాచరణ చేయడం జరిగింది? ఇట్స్ ఏ టఫ్ ఫేస్ అండి. 100% ఫస్ట్ లాక్డౌన్కి అయితే అసలు నాకేం అర్థం కాలేదు, ఎందుకంటే ఎప్పుడు అలా లేదు. ఇంట్లో అలా అన్ని రోజులు కూర్చోవడం అనేది ఇట్ వాజ్ వెరీ టఫ్ ఫర్ ఎవ్రీ వన్ అండ్ ఎస్పెషల్లీ ఫర్ మీ, ఎందుకంటే నాకు కొంచెం యాక్టివ్ లైఫ్ స్టైల్ అలవాటు. సో ఎప్పుడు ఇంట్లో ఉన్నా కూడా స్పోర్ట్స్ ఆడడము, జిమ్ చేయడం అన్నీ చేస్తాను. సో ఇట్ వాస్ టఫ్. బట్ అలవాటు అయిపోయిన తర్వాత నేను నా కొత్త ఇంటికి షిఫ్ట్ అయిపోయాను అనమాట. సో ఆ ఇంటీరియల్స్ వాటి వర్క్లో ఉండిపోయి, సో అవన్నీ కొంచెం సెట్ చేసుకున్నాను. అన్నీ సెట్ చేసుకొని కథలు వినడము, స్క్రిప్ట్స్ వినడము. ఇప్పుడు నేను బంచ్కి ఒక 5-6 ఫిలిమ్స్ పైప్ లైన్లో ఉన్నాయి. అవన్నీ కూడా టైం వేస్ట్ చేసుకోకుండా కోవిడ్ టైంలో అంతా కూడా ప్లాన్ చేసేసుకొని రెడీగా పెట్టుకోవడం. అండ్ అగైన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ అవుట్. నా ట్రైనర్ నేను తీసుకున్నాను, ఎందుకంటే ఈ టైంలో అందరూ కూడా ఇమ్యూనిటీ బాగుండాలి, హెల్త్ బాగుండాలి, ఫిట్నెస్ బాగుండాలని చెప్తున్నారు. సో మై అడ్వైస్ ఇస్ ఆల్సో దట్ 100% డోంట్ సిట్ ఐడిల్ అట్ హోమ్. ఏదో ఒక యాక్టివిటీ, ఏదో ఒకటి వాకింగ్ కానీ, యోగా కానీ ఏదో ఒకటి చేయండి. 100% హెల్త్ కంటే ఏది ఇంపార్టెంట్ కాదు. సో ఐ హోప్ ఎవ్రీబడి డస్ దట్ అండ్ దట్స్ హౌ ఐ యూస్ టు. అండ్ యాక్టివ్గా ఉండడం, ఏదో ఒక స్పోర్ట్ ఆడడం, లెట్ ఇట్ బి బ్యాడ్మింటన్, ఫుట్బాల్, టెన్నిస్, స్విమ్మింగ్ చేయడం కానీ, సంథింగ్ ఏదో ఒకటి మనలో మనం యాక్టివ్గా ఉండడం అనేది ఇంపార్టెంట్. అండ్ ఒక 1 year అయితే ఇట్ వాస్ టఫ్, బట్ నౌ ఐ థింక్ వీ స్టార్టెడ్ టు లివ్ విత్ ఇట్ అండ్ హోప్ఫుల్లీ అందరం కూడా ఈ వేవ్ని కూడా ఏదో కొత్తగా ఏదో ఒమిక్రాన్ ఏదో వచ్చింది అంటున్నారు కాబట్టి, సో ఇది కూడా ఎక్కువ సివియారిటీ లేదని కూడా చెప్తున్నారు కొంతమంది. సో ఐ డోంట్ నో టెక్నికలీ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ, బట్ ఐ హోప్ ఇది కూడా దాటిపోయి ఇంకా బ్యాక్ టు నార్మల్ లైఫ్ వస్తుందని నమ్మకం, హోప్ ఎక్కడో ఉంది. అట్ ద సేమ్ టైం ఇది ఇంకా వెల్ది ఇక్కడే ఉంటుందనే విషయం కూడా తెలుసు కాబట్టి, సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు లివ్ ఇయర్ ఆఫ్టర్. అంటే ఈ వచ్చిన ఖాళీ సమయాన్ని ఫ్యామిలీతో స్పెండ్ చేయడం కానీ, సో వీటన్నిటికి మీరు ఉపయోగించుకున్నారా? అట్ ది సేమ్ టైం మళ్ళీ వర్క్లో బిజీ అవ్వడానికి కాస్త బద్ధకం అనేది ఉంటుంది కదా, 2 years నుంచి లేదు కదా, సో ఇలాంటి ఫీలింగ్ అనేది మీకు కూడా ఉందా? లేదండి, ఎనీ డే వర్క్ బిజీగా ఉంటే అందరికి అదో ఆనందం వేరు. సో లక్కీలీ ఐఎమ్ ఫార్చునేట్ టు హ్యావ్ గుడ్ ఫిల్మ్స్ లైన్డ్ అప్ అండ్ ఎస్. అండ్ అట్ ద సేమ్ టైమ్ మా పాప బర్త్డేకి మాల్డీవ్స్ వెళ్ళాం. సో వీ స్పెండ్ సమ్ టైమ్ దేర్. షీ వాజ్ వెరీ హ్యాపీ బికాజ్ ఈ కోవిడ్ టైంలో అబ్రాడ్ ట్రావెల్ చేయడం అనేది అంటే అడ్వైజబుల్ కాదు. బట్ బట్ స్టిల్ అక్కడికి వెళ్ళడము. అండ్ దాని ముందు మా వైఫ్ బర్త్డేకి దుబాయ్కి వెళ్ళాం అనమాట. సో అది కూడా చాలామంది అడ్వైస్ చేశారు, అది ఇప్పుడు పీక్లో ఉంటుంది కోవిడ్ ఆ టైంలో, సో వద్దు అన్నారు. బట్ we took the decision, we went there, we enjoyed. So it's how you prepare yourself and how you face the circumstances is important. And తర్వాత లైఫ్ స్టైల్లో ఏమైనా చేంజెస్ వచ్చాయి? పర్టికులర్గా మేము గమనించింది ఏంటంటే సోషల్ మీడియాలో మీరు చాలా యాక్టివ్గా ఉన్నారు. మీకు సంబంధించిన ప్రతి మూమెంట్ని కూడా చాలా ఎక్కువగా షేర్ చేసుకుంటూ వస్తున్నారు. మీకు పర్సనల్గా కావాలని తీసుకున్న లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమైనా ఉన్నాయా? అదే అండి, సోషల్ మీడియాలో ఇదివరకు అంత యాక్టివ్గా ఉండేవాడిని కాదు, బికాజ్ ఐ డోంట్ హ్యావ్ ఎ ట్విట్టర్ అకౌంట్. అండ్ ఇన్స్టాగ్రామ్లో కొంచెం యాక్టివ్గా ఉంటున్నాను. ఇన్స్టాగ్రామ్ ఇస్ కొంచెం
అందరితో కూడా క్లోజ్గా షేర్ చేసుకొని అండ్ ఐ థింక్ దట్ బీయింగ్ ఎ సెలబ్రిటీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు బీ విత్ ఇన్ పబ్లిక్ దిస్ థింగ్ అండి. సో అందుకే ఆ డిసిషన్ తీసుకున్నాను. సో లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే పెద్దగా ఏం లేవండి, బట్ యా చిన్న చిన్న చేంజెస్ బీయింగ్ ఇందాక చెప్పినట్టు కొంచెం యాక్టివ్గా ఉండడము, ఫిట్నెస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం. ఎప్పుడు ఫిట్నెస్ ఉంటుంది, బట్ ఇప్పుడు ఇంకా ఎక్కువ ఫిట్నెస్ అండ్ ప్రాపర్ ఫుడ్ ఇంటేక్ కానీ అన్నీ కూడా కొన్ని చేంజ్ చేసుకున్నాను. చాలామంది ఒక డిసప్పాయింట్ సిచ్యువేషన్లో ఉన్నారు, అంటే తర్వాత ఆఫ్టర్ పోస్ట్ కరోనా తర్వాత ఆఫర్స్ విషయంలో కానీ. బట్ మీ పరంగా చూస్తే లైన్ అంటే ఒక 5-6 ఫిలిమ్స్ అట్ ది సేమ్ టైం మీరు రెడీ అంటే చేయడానికి సిద్ధంగా ఉన్నారు. సో వీటిని బ్యాలెన్స్ చేసుకునేందుకు ప్రత్యేకంగా ఏమన్నా ప్లానింగ్ అనేది చేసుకోవడం జరిగిందా? అంటే అదే చెప్పాను కదండి, కోవిడ్ టైంలో కథలు వినివన్నీ కూడా మెటీరియలైజ్ అవ్వడానికి టైం పట్టింది. అన్నీ కూడా ఒకేసారి వచ్చి ఫాల్ అయినాయి ప్లేసెస్లో. సో ప్రస్తుతానికి ఇట్స్ గోయింగ్ గుడ్ అండి. హోప్ఫుల్లీ సినిమా ఇప్పుడు చేసే సినిమాలు కూడా మంచి విజయాలు సాధించి మంచి రిజల్ట్స్ వచ్చి మంచి పాజిటివ్గా ఉంటే ఐ వాంటెడ్ టు వర్క్ లైక్ దిస్. నాకు ఎంతవరకు ఎనర్జీ ఉంది, ఎంతవరకు శక్తి ఉందో, సో భగవంతుడు ఇఫ్ హీ గివ్స్ మీ దట్ ఐ కీప్ వర్కింగ్ అండి, అంతే. సో ఇది అతిథి దేవోభవ ప్రేక్షకులకు ఒక మంచి ఫీల్ని కలగజేసే సినిమా. తమకి కలిసి వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుని ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసేందుకు కృషి చేస్తానని చెప్పేసి హీరో ఆది చెప్తున్నారు. కెమెరామెన్ శివతో సుజన్, HM TV.